హాయ్ అండి. ఇది మా నాన్నగారు కౌలు చేసే పొలం. ఇక్కడికి మేము మా మ్యారేజ్ డే అప్పుడే వచ్చాము. బట్ అనుకోకుండా ఇక్కడికి రావటం జరిగిందండి. అందుకే ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వెళ్దాము, సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి మా నాన్నకి ఒకసారి కాల్ చేసాము. అనుకున్నట్టుగానే మా నాన్న చైన్ లో ఉన్నారు, నాటు వేస్తున్నారంట. సో అప్పుడే లంచ్ చేసేసారు. మేము ఆ గట్లమ్మటి కింద పడిపోతామో ఏమో అనుకున్నాడు. ఏంటో మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నా అని చెప్పేసి వచ్చేసాడు. మేము అంతలోనే సగం వరకు నడిచేసాము. మెయిన్ థింగ్ ఏంటంటే మా అమ్మ కూడా లేదండి. మా అమ్మ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిందంట. సో నాన్నైనా కలిసి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. మేము కొండపల్లి రావడానికి రీజన్ ఏంటంటే మేము మా పెద్దనాన్నకి మెడిసిన్ తీసుకున్నామండి. సో అవి ఇవ్వడానికని మేము కొండపల్లి వచ్చాము. మార్నింగే మేము రావాల్సింది, బట్ మేము మార్నింగ్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కి వెళ్ళాం కాబట్టి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లేట్ అయింది. అండ్ మేము కూడా ఇంటికి వస్తున్నామను మా అమ్మకి చెప్పలేదు కాబట్టి మా అమ్మ కూడా బ్యాంక్ లో ఉందంట. సో అందుకే నాన్నని కలవచ్చు అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇదంతా కూడా మా పొలం అండి. ఇది మా కౌలు పొలము, బట్ ఇది మా సొంత పొలం లాగానే మేము ట్రీట్ చేస్తాము. మా నాన్న రాగానే మా చిట్టి తల్లి మా నాన్న చంకెక్కేసింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ పొలంలో చాలాసేపు ఆడుకుంది మా చిట్టి తల్లి. దీనికి వాటర్ అంటే చాలా ఇష్టం. ఈ పొలంలో వాటర్ అంటే కూడా ఇంకా ఇష్టం అవుతుందేమో లేదా భయపడుతుందేమో అనుకున్నా, బట్ చాలాసేపు ఆడుకుంది. ఇక్కడంతా కూడా కొన్ని మళ్ళల్లో విత్తనాలు వేసి వాటర్ పెట్టారు. కొన్ని చోట్ల పెట్టలేదండి, ఎందుకంటే కొంచెం విత్తనం ఎక్కువగా మునిగిపోతే అది మొలక అనేది రాదు కాబట్టి. అండ్ ఈ ప్లేస్ లో అయితే వాటర్ చాలా వరకు ఎండిపోయింది. ఇక్కడ వాటర్ తక్కువగా ఉండటం వల్ల చిట్టలకి గడ్డి కుచ్చుకుంటున్నట్టుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు కొండపల్లి ఎంట్రన్స్ లో పొలాలు చాలా కనిపిస్తాయి కదండి, అందులో కూడా ఇలానే వాటర్ పెట్టుంది. అయితే నేను అన్నాను, ఇట్లా బురదలో ఆడితే భలే ఉంటది కదా అంటే, వెళ్ళి ఆడు అని అన్నాడు. ఓకే నేనే నిన్ను పడేస్తా అని చెప్పాను అనమాట. సో చిట్టి తల్లిని ఇందులో ఉంచితే మొత్తం తిరిగేస్తుందా, లేకపోతే ఒక చోటే ఉంటుందా, లేకపోతే అసలు అందులో అడుగు పెడుతుందా లేదా అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా పొలంలోకి దింపడం. బట్ అది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఫస్ట్ అందులో అడుగు పెట్టమంటే అటొక్కాలు ఇటొక్కాలు వేస్తుంది. తర్వాత ఒక కాలు పెట్టిన తర్వాత దానికి మంచిగా అనిపించినట్టుంది. ఇక ఆట ఒకటే ఆడుతూ ఉందన్నమాట. అందులో ఎంతైనా పొలాల్లో ఆడుకోవటం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. చిన్నప్పుడు మీరు ఎవరైనా ఇలా ఆడుకోవటం లాంటిది ఎప్పుడైనా జరిగిందా, ఎక్స్పీరియన్స్ అయిందా? నేను చాలాసార్లు ఇలా పొలంలో ఆడుకున్నాను, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళకి కూడా అప్పుడు పొలాలు ఉన్నాయి అన్నమాట, ఓన్ పొలాలు. సో అందులో మా అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఆడుకునేది అనమాట. ఈ మూమెంట్ మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందండి, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ పొలంలో చాలా రేర్ కదా. దానికి బాగా నచ్చినట్టు ఉంది అందులో ఆడటం, అందుకే ఏదో దానికి తెలిసిన లాంగ్వేజ్ లో ఏదో చెప్తుంది అని అడుగుతుంటే. ఏమైంది ఆడతావా? ఈ మళ్ళీ మార్నింగ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు కింద మళ్ళలోకి మలిపాడండి. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక కొబ్బరి ముక్క దొరికిందండి, అంటే కొబ్బరి కుడక. అది తనకి ఇచ్చేసాను. అదే అక్కడ నుంచి పట్టుకొని వచ్చింది, మా నాన్న నోట్లో పెట్టేసింది. అది కాస్త మా నాన్న తినేసాడు. తర్వాత మళ్ళీ అడుగుతుంటే లేదని చెప్పేసాడు అన్నమాట అక్కడ. మా నాన్న కన్నయ్య గారిని కూడా తీసుకొని వచ్చుంటే బాగుండేదని అన్నాడు. మేము కూడా తీసుకొని వద్దాం అనుకున్నాం, కానీ ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది, అందుకే తీసుకురాలేదు తన్ని. ఇక్కడ నేను మా చెల్లి అంతకుముందు ఒక డాన్స్ చేసామన్నమాట. ఎప్పుడంటే ఇక్కడ పొలంలో నారు అదంతా అయిపోయిన తర్వాత, పొలాలు కోసిన తర్వాత అందరూ కలిసి ఇక్కడ ఆడుకొని తింటారు కదా, వనభోజనాల టైపు. అలా జరిగినప్పుడు రంగమ్మ మంగమ్మ ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా, దానికి వేసామన్నమాట మేము. బట్ ఎంతైనా ఓల్డ్ డేస్ పొలాల్లో చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మా నాన్న మా అమ్మాయిని వాళ్ళ డాడీ కాడికి వెళ్ళమంటే నేను వెళ్ళను అని చెప్పేసి సైగ చేస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా నాన్న మొత్తం కలిపి కూడా 18 ఎకరాల దాకా కౌలు చేస్తుంటారండి. ఎప్పుడు వరే కాకుండా అంతర్ పంటల టైపు వేస్తూ ఉంటారండి. ఎలా అంటే మొక్కజొన్న, పత్తి, అలాగే బెండలు ఇలాంటివి వేస్తూ ఉంటారు. ఎక్కువ పర్సెంటేజ్ అయితే వరి అండ్ పత్తి ఎక్కువ వేస్తారు మా నాన్న. ఎర్లీ మార్నింగ్ మా నాన్న వచ్చేసరికి కూడా వేరే వాళ్ళ పొలంలో ఉన్న వాటర్ అని కూడా మా పొలంలోకి మలిపేశారంట. మొత్తం వాటర్ ఎక్కువ అవడం వల్ల స్టోరేజ్ అనేది ఎక్కువైంది. సో విత్తనాలు మొలకెత్తవని చెప్పేసి కింది మళ్ళకి అలా మలుపుతున్నారనమాట.
కొన్ని చోట్ల వాటర్ ఎక్కువగా స్టోరేజ్ అవుతే కొన్ని చోట్ల అసలు వాటర్ కూడా నిలవలేదండి. చాలా వరకు ఎండిపోయినట్టు ఒకవైపు, కొన్ని వైపు వాటర్ ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా అయిపోయింది. ఇక్కడ వాటర్ పర్సంటేజ్ తక్కువగా ఉండటం వల్ల మొత్తం ఎండిపోయిందండి పొలం అంతా కూడా. అక్కడ కొంచెం దూరంలో కొంచెం లైట్గా మొలకొచ్చేసింది అనమాట. అక్కడ దూరంగా చెట్టు దగ్గర ఉన్నది మైసమ్మ తల్లి టెంపుల్ అండి. ఆ నార్మల్లో మేము నాటమే కష్టంగా ఉందంటే మా అమ్మాయి నడదామని ట్రై చేస్తుంది ఇక్కడ. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ వాటర్లోకి వెళ్దామని ట్రై చేస్తుందండి. వద్దు అని చెప్పి వెనక్కి తీసుకొస్తా ఉంటే తను అందులోకి అడుగేస్తుంది అనమాట మళ్ళీ వెళ్దామని. ఇది దీనికి బాగా ఇష్టం నానా. ఇక్కడ గడిచిన కొంత టైం కూడా మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. పాపం దీనికి ఇక్కడ బాగా నచ్చినట్టుంది. అసలు దాని మనసు ఒప్పట్లేదు అనుకుంటా. తీసుకెళ్తున్నా కూడా బలవంతంగా అక్కడ నుంచి కదలట్లేదు. వాళ్ళ డాడీ చేయి కూడా వదిలేసి వాళ్ళ తాతయ్య చేయి పట్టుకుంది. అందులో కాదు దా దా. గట్టు చాలా చిన్నగా ఉందండి. దీని మీద నడవాలంటే చాలా భయం వేసింది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నడుస్తున్నాం అనమాట. నడక వచ్చిన వాళ్ళైనా కూడా ఇలాంటి గట్ల మీద నడవాలంటే చాలా డేర్ చేయాలి. అటు ఇటు అయినా మనం నార్మల్లో పడిపోతాం అనమాట. ఫైనల్గా ఇంటికి బయలుదేరే టైం వచ్చేసిందండి. మా హస్బెండ్కి ఒకటే కాల్స్ ఆఫీస్ నుంచి. చిన్నగా బయలుదేరి కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చులే అని చెప్పేసి మేము బయలుదేరామన్నమాట. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.